సుహాస్ పేరు ఇప్పుడు నెట్టింట జోరుగా వినిపిస్తుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన నటుడిగా సుహాస్కి మంచి గుర్తింపే దక్కింది. చిన్న చిన్న పాత్రలతో మొదలైన అతడిప్పుడు హీరోగా మారడంతో మరింత మైలేజ్ వస్తుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పారితోషికంగా కూడా మునుపటి కంటే బానే అందుకుంటున్నాడు. ఇలా అన్ని విషయాల్లో సుహాస్ మెరుగ్గా కనిపిస్తున్నాడు. మరో 2-3 విజయాలు పడితే సుహాస్ కెరీర్కి కొన్నాళ్ల పాటు తిరుగుండదు. కామెడియన్లుగా హీరోలుగా సక్సెస్ అయింది లేదు. కానీ సుహాస్ లాంటి వైవిధ్యమైన పాత్రధారుడికి మాత్రం ఆ ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి కెరీర్ పరంగా దిల్ ఖుష్ అంటున్నాడు. కానీ ఒకప్పటికి అతడి జీవితం వేరు. పెళ్ళైన కొత్తలో వెళ్లాల్సిన హనీమూన్కి 4 ఏళ్ల తర్వాత వెళ్ళానంటూ నవ్వేశాడు. ఓసారి గత జీవితంలోకి వెళ్ళిపోయాడు. అయితే కొన్ని విషయాలు కూడా బయటకు చెప్పుకొచ్చాడు. ఆర్టిస్ట్ కావాలనే ధ్యేయంతో ఆఫీసుల చుట్టూ తిరిగాననేవాడు. ఎన్నో ఆడిషన్స్లో పాల్గొన్నా, కానీ అవకాశం రాలేదు. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అవే నాకు గుర్తింపు తెచ్చాయి. ప్రారంభంలో 2-3 ఏళ్ళు స్ట్రగుల్స్ తప్పలేదు. ప్రేమ విషయానికి అయితే ఓకే, కానీ పెళ్లి జరిగే సమయానికి ఉద్యోగం చేస్తున్నా. నెల జీతం వస్తుంది కనుక ఆ ధైర్యంతో పెళ్లి కూడా చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత కూడా స్ట్రగుల్స్ ఉండేవి. సినిమాలోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంచెం బెటర్గా అయింది, కానీ తక్కువ డబ్బులు వచ్చేవి. ఫోటో తర్వాత లైఫ్లో సెటిల్ అయ్యానని తెలిపారు. ఆదాయం పెరిగిన తర్వాత అంటే పెళ్ళైన 4 ఏళ్లకు మా ఆవిడను హనీమూన్కి తీసుకెళ్లాను. అది కూడా మాల్దీవులకే వెళ్ళాలని మొదటి నుంచి ఫిక్స్ అయ్యాను. డబ్బు వచ్చిన తర్వాత మా తొలి విదేశ యాత్ర అదే. సినిమాల విషయాలకు నా భార్య కల్పించుకోదు. ఇంట్లో సినిమాల ప్రసక్తి రాదు, కానీ ఆర్థిక విషయాలు మాత్రం తన డీల్ చేస్తూ ఉంటుంది. మాకు ఓ బాబు ఈ మధ్య పుట్టాడు. తీరిక దొరికితే చాలు వాడితో గడుపుతూ ఉంటాను. నా సినిమాలకు ఎంత మార్కెట్ ఉందో నాకు తెలుసు కనుక ఆ బడ్జెట్ దాటితే సినిమా చేయనని దర్శక నిర్మాతలకు ముందే చెప్పేస్తాను. ఓటీటీలో నా సినిమాను ఇంతకు ఉంటారు అని కనుక ఆ బడ్జెట్లోనే చేద్దాం. థియేటర్ల నుంచి వచ్చేది మనకు బోనస్ అని చెబుతున్నా. దాన్ని బట్టే నా పారితోషికాన్ని కూడా తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు సుహాస్.